ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ప్రతిరోజు ప్రభు మనం ముందు ఆయన వాక్యాన్ని ఉంచుతున్నాడు. ఎంతమంది వాక్యం అనే ఆహారం తింటున్నారు? వ్యర్థమైన చెత్తంతా తింటా ఉంటారు కొంతమంది. బయటికి వెళ్ళి శరీర ఆహారం అంతా కూడా వ్యర్థమైందంతా భుజిస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యము అంటే ఆత్మీయ ఆహారము తినువాడు ఖచ్చితంగా కదలకుండా పడిపోకుండా నిలబడతాడు. ఈరోజు ఆత్మీయ ఆహారం నీలో ఉందా? శరీరానుసారమైన ఆహారముతో నువ్వు పుష్టిగా ఉన్నావా? దేవుని ఆత్మీయ ఆహారం ఎంతో అవసరం. నీ ఆత్మకు ఆహారము వాక్యమే. వాక్యము బహుబలమైనది, శక్తి గలది. ఈ రోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. దేవుని స్తోత్రం. దేవుడు మన మధ్య కార్యాలు చేస్తాడు. ఎప్పుడు కార్యం చేస్తాడు? ప్రభు చెప్పినట్టుగా మనం విని దేవుని మాటకు లోబడినప్పుడే దేవుడు మన మధ్య కార్యాలు చేస్తాడు. అయితే కార్యాలు దేవుడు చేయాలంటే మనం పాపమును విడిచిపెట్టి ఈ లోకమును పూర్తిగా దూరం పెట్టి మన జీవితంలో ప్రభువును ఎప్పుడైతే ఆహ్వానిస్తావో అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకు కార్యాలు జరగలేదు? ఎందుకు నీ జీవితంలో ఏ కార్యము లేకుండా అట్లనే పడిపోయిన స్థితిలో ఉన్నావు? నీవు లోకములో పడిపోయినావు. నువ్వు తెలిసి తెలియక ఏదో పొరపాటు చేస్తున్నావు. దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. అయితే ప్రభు అంటున్నాడు, నాకు ఎవడైతే లోబడి నాతో పాటు సహవాసం చేస్తాడో వాడితో వాడి జీవితంలో వారి మధ్యలో అద్భుత కార్యములు చేస్తానంటున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటే యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యములను చేయును, అద్భుతాలు చేస్తానంటున్నాడు. నువ్వు ప్రభు వైపు రా, మనుషుల వైపు వెళ్ళకు. నీ జీవితంలో జరగని అద్భుతాలు జరగబోతున్నాయి. నీ లైఫ్ లో అసలుకైతే జరగదు అనుకున్నది జరిగించబోతున్నాడు. నువ్వు ఊహించని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన నామానికి సాక్షిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. నిన్ను హెచ్చించి నిన్ను అనేకుల ముందు నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆ అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేసి నిన్ను అనేకులు ఏదైతే నీ తల ఎత్తాలనుకుంటున్నాడు, నీ శత్రువుల ముందు నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు ప్రభు. మరి ఆయన నామము ఎదుట నిన్ను నిలబెట్టుకుని సాక్షిగా ఆయన నామాన్ని గణపరుచుకోవాలనుకుంటున్నాడు. అద్భుత కార్యాలు జరగాలన్నా, ఆశీర్వాదాలు రావాలన్నా, దేవునికి మహిమ రావాలన్నా నీ జీవితం మార్చబడాలి. నీ బ్రతుకు మార్చుకో. నీ తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టు. నీ పాప ఊబిలో నుంచి బయటికి రా. నువ్వు ఏం చేస్తున్నా కూడా దేవుణ్ణి అడిగి చెయ్యి. దేవుని చిత్తముతో వెళ్ళు. దేవుని నామాన్ని మహిమపరచు. అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రతి ఒక్క బిడ్డని దీవించునుగాక. ఈ వాక్యము ద్వారా నీ కుటుంబములో వాక్యం వింటున్న నీ జీవితంలో ఏదో బలమైన అద్భుతము జరుగునుగాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, బిడ్డలు కార్యాలు లేక ఎంతగా బాధపడుతున్నారో కార్యాలు జరిగించండి. వారి బ్రతుకులలో వారి ఊహించని విధమైన ఆశీర్వాదములతో నింపండి. గొప్ప గొప్ప క్రియలతో నింపండి. బలమైన అభిషేకముతో నింపండి. ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.